ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ సినిమా ఎలా ఉందో మాట్లాడుకునే బదులు చిన్న ఇంట్రడక్షన్ చెప్తాను. సో ఈ సినిమా మేకర్స్ ఏం చెప్పారంటే రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని మేము ఈ సినిమా తీసాము. సో యాజ్ యూజువల్గా తీస్తే ఒక డాక్యుమెంటరీలా ఉంటుంది కాబట్టి దీనికి ఒక లవ్ స్టోరీని మిక్స్ చేసి మేము తీసామని చెప్తున్నారు. సో యాక్చువల్గా ఒక రియల్ ఇన్సిడెంట్ని బేస్ చేసుకున్న సినిమా తీసినప్పుడు ఆ ప్లాట్ ఎక్కువ ఉండదు. ఎట్లాంటి చిత్రహింసలు పడ్డారు, ఎలాంటి బాధలు పడ్డారు, అలా ఏ ప్రొసీజర్ నడిచింది, ఆ ప్రొసీజర్ నుంచి ఎలా వచ్చారనేది మెయిన్ ప్లాట్ కింద తీసుకుని ఈ లవ్ స్టోరీ ఏదైతే ఉందో ఇది కొంచెం సబ్ ప్లాట్ కింద తక్కువ విడుతూ పెట్టుకుంటే అది ఒక గుడ్ ప్యాట్రియాటిక్ మూవీ కింద అండ్ ఒక మంచి ప్రయత్నం కింద మిగిలిపోయేది. కానీ ఈ తండేల్ సినిమాలో మెయిన్ ప్లాట్ లవ్ స్టోరీ ఉంటుంది, సబ్ ప్లాట్ కింద ఈ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. నాకు నిజంగా అర్థం కాలేదు అలా ఎందుకు తీశారనేది. యాక్చువల్గా ఒక మంచి ప్యాట్రియాటిక్ సినిమా కింద దీన్ని తీసేటువంటి మంచి అవకాశాన్ని డైరెక్టర్ వేస్ట్ చేసేదేమో అనిపించింది. కంపారిజన్ కోసం గురించి కాదు కానీ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. ఫస్ట్ జాన్ 26కి బాలీవుడ్లో ఒక హిందీలో ఒక సినిమా వచ్చింది స్కై ఫోర్స్ అని. ఆ సినిమా మీద నేను రివ్యూ చూసాను, మీరు చూడకపోతే వెళ్ళి చూడండి ఒకసారి. అది కూడా ట్రూ ఈవెంట్స్ని బేస్ చేసుకుని తీసిన సినిమాయే. మరి అక్కడ డైరెక్టర్ అలా అనుకోలే, ఇది ఒక డాక్యుమెంటరీలా ఉంది, దీనికి నేను మిక్స్ చేస్తా, ఒక లవ్ స్టోరీ పెడతా, ఒక ఎమోషనల్ స్టోరీ పెడతా, అట్లా ఏం చేయలేదు. అక్కడ యాస్టీస్గా ఏం జరిగిందో దాన్ని ఎగ్జాక్ట్గా ఒక గంటన్నరే ఉండదు సినిమా కూడా, 2.5 గంటలు ఫోర్స్డ్గా ఉండదు. నిజంగా మీరు సినిమా చూడండి, హిందీ లాంగ్వేజ్ అర్థం కాకపోయినా కూడా సినిమా మీకు చాలా బాగా అనిపిస్తుంది. నిజంగా లోపల దేశభక్తి న్యాచురల్గా అనిపిస్తుంది. కానీ ఈ సినిమాలో ఎస్పెషల్లీ ఆ సెకండ్ హాఫ్లో పెట్టిన సీన్లు మీకు చాలా ఇరిటేషన్గా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు నాకైతే పర్సనల్గా అంత కనెక్టివ్గా అనిపించలేదు. పెద్ద కాన్ఫ్లిక్ట్ ఒకటి ఉంటుంది సెకండ్ హాఫ్లో వెళ్ళినప్పుడు. ఆ కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని సాల్వ్ చేయడు డైరెక్టర్. అంతా అయిపోయిన తర్వాత వాడు వచ్చేసి అంటే వాడు ప్రాబ్లం చిక్కున్నప్పుడు చూపించినప్పుడు ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ అయింది మీరు చూపించాలి. అది చూపించకుండా ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందంటే హౌ, అసలు ఎలా కన్విన్సింగ్ అనిపిస్తుంది? మీరు సినిమా చూస్తే మీకు కూడా అర్థమై ఉంటుంది. యాక్షన్ వచ్చేసరికి సాయి పల్లవి గారు అండ్ నాగ చైతన్య గారు పోటీ పడి నటించారు, చాలా బాగా అనిపించింది యాక్షన్. సాయి పల్లవి గారు ఆమెకి రొటీన్ క్యారెక్టర్ అయిపోయింది. అంటే అమరంలో కూడా ఇది సేమ్ క్యారెక్టర్ ఉంటుంది, అదే సినిమాలో కూడా ఆమె సేమ్ ఇట్లాగే ఉంటుంది. అంటే అండ్ పెయిన్ఫుల్ క్యారెక్టర్ అనమాట ఆమెది. అండ్ ఆమె నేను చూసి నాకైతే పర్సనల్గా ఇంకా బోర్ కొట్టింది. అంటే ఆ కైండ్ ఆఫ్ రోల్స్ ఇక చాలు. ఈ సినిమాకి మనం వెళ్ళేదే కొంచెం కొత్తదనం ఎక్స్పెక్ట్ చేసి ఆ కొత్తదనం ఎక్కడ అనిపించింది. సినిమా టేకింగ్ విషయంలో కానీ యాక్షన్ కొరియోగ్రఫీ కానీ మీకు ఎక్కడ కొత్తదనం అనిపించదు. మేకర్స్ చెప్పడం ఏంటంటే ఈ సినిమాకి 80 నుంచి 100 కోట్లు అయిందని. ఐ డెంట్ సీ దట్. ప్రశాంతంగా అనిపించింది అంటే పాటలు బాగుంటాయి. 2.5 గంటలు తీయాల్సిన సినిమా కూడా కాదు, ఎగ్జాక్ట్గా క్రిస్పీగా తీసుంటే గంటన్నరలో చుట్టేసి సినిమాని. బట్ ఐ డోంట్ నో ఆ రెగ్యులర్ ఫార్ములా నుంచి మన వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారో తెలియదు. సో బయటకు వస్తే బాగుంటుంది. అండ్ మీకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, వాళ్ళు ఒక 2-3 సీన్లు తప్పించి మిగతా అంతా కూడా హ్యాపీగానే ఉంటుంది. ఆ జైల్లో వాళ్ళకి ఫ్రీగా లెటర్స్ వస్తుంటాయి, శుభలేఖలు వస్తుంటాయి, వీళ్ళు అక్కడికి ఉత్తరాలు పంపిస్తూ ఉంటారు, చాలా ఫ్రీగా జరిగిపోతూ ఉంటుంది. ఐ డోంట్ నో నిజంగా అంత కన్వీనియన్స్ ఉంటుందా? అంటే నేను విన్న స్టోరీస్ ఏంటంటే చాలా పెయిన్ఫుల్ స్టోరీస్ ఉంటాయి వాళ్ళ జైళ్ళల్లో. ఎందుకంటే